చెంగయ్య గతంలో తన వదిన ఉద్యోగం చేయడం అవన్నిట్లి గురించి చెప్తూ ఉంటాడు. చెంగయ్య పొలం నుంచి వస్తుండి ఆళ్ళ అన్నయ్య అన్నం తినిపించడం, వాళ్ళ వదిన రోజు నేను క్యారేజ్ ఇక్కడికి తేలేను. నేను చదువుకునేదాన్ని. నేను పొలాలకి క్యారేజ్ ఎందుకు తెస్తాను? నేను ఉద్యోగం చేస్తానని వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి నాన్న నిన్ను ఉద్యోగం చేయనివ్వడు కదా! అంటే నేను పొలాలకి క్యారేజీలు మోయడానికి, ఇంట్లో పనులు చేయడానికే ఉన్నానా? నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తానని అంటూ ఉంటుంది. ఆ మాటలతో ఆళ్ళ మామయ్య గారితో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది చెంగయ్య వాళ్ళ వదిన. అంత మాత్రానికి అతను ఒప్పుకోపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని పిల్లలతో పాటు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది చెంగయ్య వాళ్ళ వదిన. దానికి వాళ్ళ అన్నయ్య అయితే అవమానం తట్టుకోలేక ఉరిపోసుకొని చనిపోతూ ఉంటాడు. అవన్నీ తెలిసి చెంగయ్య మనసులో గట్టిగా నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే ఆళ్ళకి పెత్తనం ఇస్తే ఆ ఇండ్లు ఏమాత్రం బాగుపడదని, ఇంట్లో మగవాళ్ళందరికీ కష్టాలని ఆ రోజు బాగా ఫిక్స్ అయ్యాడు. అదే విషయం అందరికీ చెప్తూ ఉంటాడు.